హాయ్ అండి, ఇవాళ మనం బిస్కెట్స్ చేసుకుందాం. అది గోధుమ పిండితో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వీట్ బిస్కెట్స్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆయిల్, గోధుమ పిండి, చక్కెర, బేకింగ్ పౌడర్. మిక్సీలో మనము షుగర్ని వేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకుందాం. దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అందులో ఇలాచీ కూడా వేసుకొని పౌడర్ చేసుకోవచ్చండి, లేదంటే వెనీలా ఎసెన్స్ అన్నా వేసుకోవచ్చు. మనము పొడి పొడిగా చేసుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం. మనం బిస్కెట్స్కి ఓన్లీ ఆయిల్ వేసుకోవచ్చు, లేదా ఓన్లీ గీ కూడా వేసుకోవచ్చు. కానీ నేను రెండు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్తోనా చేసుకోండి, లేదా ఓన్లీ గీతోనా చేసుకోండి, టేస్టీగా వస్తుంది. ఆయిల్ అంతా మిక్స్ అవ్వాలండి షుగర్ పౌడర్కి. షుగర్ మనకి బాగా కరిగిపోవాలి మనం వేసే ఆయిల్లో, అందుకని మనం మళ్ళీ ఎక్కువ వేయకూడదు. కొద్దిగా నేను మళ్ళీ గీ వేసుకున్నాను. గీ, ఆయిల్ రెండు వేసుకున్నానండి నేను. అలా వస్తే చాలు. ఇప్పుడు గోధుమ పిండిని మనము స్ట్రెయిన్ చేసుకుందాం. నేను చిన్న కప్తో గోధుమ పిండి తీసుకున్నాను. దానికి 3/4 భాగం తీసుకున్నాను షుగరు. ఫుల్గా తీసుకుంటే ఎక్కువ హెవీ షుగర్ అయిపోతుంది. కొద్దిగా బేకింగ్ పౌడరు, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు మళ్ళీ మనం చేత్తోనే మిక్స్ చేసుకుందాం. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా మిక్స్ చేద్దాం. మళ్ళీ మనకి కొద్దిగా అవసరం అయితే కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ అన్నా సరే, గీ అయినా సరే వేసుకుందాం. ఈ లోపల మనము స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నెని పెట్టుకుందామండి. ప్రీ హీట్ చేసుకుందాము. బేక్ చేసుకోవాలి కదా బిస్కెట్స్ని. ఆ గిన్నెలో సాల్ట్ వేసి దానిపైన ప్లేట్ పెట్టి బాగా హీట్ చేసుకుందాం. ముందుగానే హీట్ చేసుకుందామండి. హీట్ చేసుకొని అందులో మనము బిస్కెట్స్ పెట్టుకుందాం. ఈ లోపల డఫ్ రెడీ అయిపోయిందండి. మరి గట్టిగా ఉండకూడదు, అలాగే సాఫ్ట్గా ఉండకూడదు. మనం చేత్తో ఇలా అనగానే అలా విరిగినట్టు రావాలి. ఇలా ఉండాలండి. ఇప్పుడు ప్లేట్ పైన ఆయిల్ రాసుకొని ఇందులో బిస్కెట్స్ పెట్టుకుందాం. బటర్ పేపర్ అయితే బెటరు. నేను వేయలేదు, ఓన్లీ ఆయిల్ మాత్రం, గీ మాత్రం రాశాను. బిస్కెట్ షేప్గా పెట్టుకున్నాను, లేదా మీకు ఏ షేప్ మోల్డ్స్ ఉంటే అందులో కూడా పెట్టుకోవచ్చు. ఒక రౌండ్గా చేసుకొని మనం అరిచేతిలో మధ్యలో పెట్టి అలా ప్రెస్ చేసినా కూడా నీట్గా వస్తుంది. మనం గోధుమ పిండే కాదండి, ఇంకా గోధుమ పిండి హాఫ్, రాగి పిండి హాఫ్తో కూడా చేసుకోవచ్చు. పైన నేను కాజు పెట్టుకున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా, పీనట్స్ ఉన్నా ఏవైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము బౌల్లో పెట్టేద్దాం. ప్రీ హీట్ అయిన ఈ బౌల్లో పెట్టి 15 మినిట్స్ బేక్ చేస్తే చాలండి. బాగా ప్రీ హీట్ అయ్యి ఉంటే తొందరగా బిస్కెట్స్ మనకు కుక్ అయిపోతాయి. ప్రీ హీట్ చేసిన తర్వాత మనం సింపుల్లో పెట్టేసుకోవాలి. ఏమాత్రం హైలో పెట్టినా మాడిపోతాయి. 15 మినిట్స్కి నాకు బిస్కెట్స్ అయిపోయినాయి. దీన్ని బాగా చల్లార్చాలండి. చల్లారిన తర్వాత చాక్తో స్లోగా కింద నుంచి మనము లేపాలి వాటిని, లేదంటే బిస్కెట్స్ విరిగిపోతాయి. మనం వేడి మీద తీసినా కూడా స్లోగా తీయాలి. తర్వాత వీటిని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. చూడండి, టేస్టీ అయిన వీట్ బిస్కెట్స్ రెడీ అయినాయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మనం ఇలాంటి హెల్దీ బిస్కెట్స్ ఇంట్లో చేసి పిల్లలకు పెడతాం, హ్యాపీగా ఉంటుంది. మైదా వాడకుండా గోధుమ పిండితో చేసుకోవచ్చు, ఇంకా మనం రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. చూడండి, మనం అలా తుంచగానే అలా విరిగిపోతాయి. వీట్ బిస్కెట్స్ రెడీ. సరే, టేస్ట్ చేసి మీరు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.